నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కొక్కరు అరెస్ట్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు కొత్తగా అప్డేట్ కొడాలి నాని కూడా అరెస్ట్ కాబోతున్నారంటే అవుననే సమాధానం కూడా వస్తుంది. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని కొన్ని నిమిషం మనం తెలుసుకుందాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే అండి. వైసీపీలో ఒక్కొక్కరు అరెస్ట్ అవుతూ మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న అరెస్ట్ అయ్యారు. ఈ రోజు కొడాలి నాని అరెస్ట్ అని మనకు వచ్చిన సమాచారం. దీని మీద మీ స్పందన ఏంటి? ఆల్రెడీ అరెస్ట్ అయినాడు. కలకత్తా నుంచి మన ఆంధ్ర రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఆంధ్రాకి తీసుకొస్తే అక్కడ గుడివాడ కేంద్రం ఏమన్నా అక్కడ పోలీస్ స్టేషన్లో పెడతారో ఎక్కడ పెట్టేది మనకు ఇంకా తెలియదు. అసలు ఏ కేసులో అరెస్ట్ అయినాడు అనేది మనం ముఖ్యంగా ఆలోచన చేసి చూస్తే అక్కడ ఏదైతే ఇసుకాసురుడు అని చెప్పి అంటే ఇసుకలు లోడుకొని అదే కాకుండా జగనన్న కాలనీ ఇల్లులు అని చెప్పి అది కట్టించని చెప్పి ఆడ చదును చేస్తారు కదండి. దానిపైన మళ్ళీ మట్టి తెచ్చి వేస్తారు. దాన్ని మెరక అంటారు అక్కడ ప్రాంతంలో. దీంట్లో దాదాపు 100 నుంచి 200 కోట్ల రూపాయల మేర కొట్టేసాడు అనేది అభియోగాలు ఉన్నాయి. ఆల్రెడీ దర్యాప్తు అయిపోయింది. ఇది పక్కన పెడితే అదొక్కటే కాకుండా ఆయన అప్పుడు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నాడు. మనకు బాగా గుర్తు. ఆ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి పేరుని నాని ఈ రేషన్ బియ్యము ఇదే పీడిఎఫ్ బియ్యము లేకుండా కాకినాడ సీపోర్టు ఈ మొత్తం వ్యవహారం ఇదంతా చూసాం మనం. ఏదైతే ఆ వ్యవహారం ఉన్నదో అప్పుడు ఈ పీడిఎఫ్ బియ్యం మన రాష్ట్రం నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ అవ్వాలంటే పౌర సరఫరాల శాఖ మంత్రికి తెలియకుండానే అవుతుందా? అవును కూడా అవుతుంది. 1 బస్తా 2 బస్తా 3 బస్తాలు అవును కూడా అవుతాయి. కానీ టన్నులు కొద్ది వేల టన్నుల కొద్ది ఎక్స్పోర్ట్ అవుతున్నాయంటే యాడ్ నుంచి బియ్యం ఆడిపోతున్నాయి. కనీసం క్యాలిక్యులేషన్స్ లేకుండా ఒక మంత్రి హోదాలో ఉండి ఏది ఎట్టబోతుందని తెలియకుండా ప్రవర్తించాలంటే ఆయనకి ఎందుకు ఆ మంత్రి పదవి? తెలియకుండా ప్రవర్తించడం కాదు, తెలిసి దానికి పురమాయించినాడు. అదేవిధంగా ఏది ప్రతి విలేజ్కి ఒక బండిని పంపించినామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అన్నారో రేషన్ బియ్యం కోసం, వాటిల్లో ప్రతి జిల్లా కేంద్రానికి ఆడి పోయి ఉండేది ఈ బండ్లు రేషన్ బియ్యం కలెక్ట్ చేసి మిగిలిపోయిన బియ్యం కావచ్చు, లేకుండా అంటే ఇక్కడ అది కూడా ఒక ప్లాను. ఇంటింటికి కాడికి పోయి ఆగుతామని చెప్తారు కదా, అట్ట కాదు. ఊర్లో ఎండో ఒక మూల ఆపడము, అందరూ రారు కాబట్టి అదొకరోజు ఇచ్చేది బియ్యము. ఆ నెలలో ఇంకెప్పుడూ ఇవ్వరు. అదే కన్నా రేషన్ డీలర్ ఏమైనా ఒక చోట ఉంటే నెక్స్ట్ 15 రోజుల్లో ఏ నిమిషమైనా పోయి అయ్యా మా రేషన్ ఎట్టు పోయిందని పోయి తెచ్చుకొని అవసరమైనట్టు తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ బండి ఒకే రోజు పోవడం వల్ల అర్థానికి అర్థం బియ్యం మిగిలిపోతాయి. ఆ బియ్యం అంతా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏడంటే అండి ఇక్కడ 30 రూపాయలు 40 రూపాయలు విలువ చేసే బియ్యాన్ని విదేశాలు పాలిష్ చేసి పంపించి కేజీ 120 రూపాయలకు అమ్ముతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఇది వెల ఎంత అంటే 30 నుంచి 40 రూపాయలు వెల. దీని రాష్ట్ర ప్రభుత్వము 2 రూపాయలకు కొంటుంది. ఏది కేంద్రం నుంచి బయట రాష్ట్రాల నుంచి. కేవలం 2 రూపాయలకు కొన్నప్పుడు ఈ పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి కొడాలి నాని వీళ్ళందరికీ ఎంత పడుతుంది? మ్యాక్సిమం 3 రూపాయలు 4 రూపాయలు పడుతుంది ఈ ఖర్చులతో సహా కలిపి. అంటే మొత్తం 4 రూపాయలు 5 రూపాయలు ఖర్చులు పెట్టి 120 రూపాయలకు ఒక కేజీ బియ్యం అమ్ముకునే విధంగా ఈ మొత్తం వ్యవహారంలో పౌర సరఫరాల శాఖ మంత్రిది కీలకము. కొడాలి నానిది కీలక పాత్రధారి అని అది మరుగున పడినింది ఇప్పుడు దాకా. అది పక్కన పెడితే 100 నుంచి 200 కోట్లు కొట్టేశాడు అని చెప్పి గుడివాడ కేంద్రంగా జగనన్న ఖాళీల కోసం అదొక వ్యవహారం. ఈ రెండిట్లో ఆయనకి ఉచ్చు బిగించుకుంటుంది. ఇలా జరుగుతుందని తెలిసి ఏమైందంటే అనుకోకుండా నిజంగానేమో హార్ట్ అటాక్ వచ్చింటున్నది. ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ ఏజీ హాస్పిటల్లో జాయిన్ అయినాడు. అక్కడ ఆయనకి కోలుకోలా. అక్కడ దాటి బాంబేకి పోయి ప్రముఖ డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేయించుకొని వచ్చినాడు. మనం అంతా చూసాము. తర్వాత ఆయన తిరుక్కొని వచ్చి గుడివాడకు వచ్చి వాళ్ళ ప్రాణ స్నేహితుడు ఎవరో అంట, ఆయన స్నేహితుడు వాళ్ళ కూతురో వాళ్ళ చెల్లెలు పెళ్లికో అటెండ్ అయినాడు. అటెండ్ అయిన సందర్భంగా మీడియా విలేకరులు పోయి అయ్యా ఈ మాదిర రెడ్ బుక్ అంటున్నారు, అప్పుడు మీరు తప్పులు చేస్తున్నారు అంట కదా, అయితే మీ పైన ఇంకా ఎందుకు శిక్ష పడలేదని చెప్పి ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ సేమ్ సీట్ రిపీటెడ్ ఇట్ట పెరికెట్టు చూపించాడు. ఆ పదాలు నేను చెప్పదలుచుకోలేదు. ఇంకా అర్థం చేసుకోండి ఆయన ఏ విధంగా అన్ని వింటాడో. ఎక్కడ బలుపు తగ్గల ఆ విధంగా ఉండదు ఆయన ప్రవర్తన తీరు. అయినా ఈయన మన దగ్గర ఆధారాలు పాడు లేకుండా పూర్తి స్థాయి ఆధారాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మాదిరా ఊరికే అరిసినాగిని జైల్లో వేయడము, మాట్లాడితే జైల్లో వేయడం అటువంటిదైతే వీళ్ళు ఎప్పుడో జైల్లో ఉండింటారు. అట్లా కాదు, పూర్తి స్థాయి ఆధారాలు. తప్పు చేసినా నేను అర్థమవుతుంది. చేసిన తప్పు ఎవరికి అందించినాడు, ఎవరెవరు ఖాతాలోకి డబ్బులు పోయినాయని చెప్పి ప్రతి ఒక్కరిని పట్టుకుందామని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఈయన పట్టుకునేదానికి వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి ఈ సిట్టు అధికారుల దగ్గర, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. కానీ ఈయన ద్వారా అంతిమ లబ్ధిదారులు ఎవరు అని చెప్పి కూడా చూస్తున్నారు. ఈయన అరెస్ట్ చేసి వీళ్ళు అలర్ట్ అయిపోతారు. ఆ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేసుకోవడం, లేకుండా రకరకాల ప్రవర్తనలు ఉంటాయి. లేకుండా అంటే ప్రభుత్వంలోని ఎవరైతే గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉంటారో వాళ్ళ కాంటాక్ట్లోకి పోయేది రకరకాలు ఉంటాయండి కేసులు వాళ్ళపైన మిందపడకుండా. సో ఆచితూచి వ్యవహరిస్తాం రాష్ట్ర ప్రభుత్వం. ఈ దశలో ఏమైందంటే మీరు చెప్పినట్టు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు పోయి ఆడ నుంచి శ్రీలంకకి వెళ్తా ఉన్నాడు.
నిన్న ఇదే రోజున అంటే నిన్నటి రోజున కొడాలి నాని కలకత్తాకు పోయి ఆధార్ని మళ్ళీ కొలంబోక ఆయన ఎక్కడికో ఏ విదేశాలకు వేరే చోట కాదు ఫిలిపీన్స్ ఇండోనేషియానో అదే ఇండోనేషియా ఫిలిపీన్స్ లేకుంటా ఉంటే ఈ బ్యాంకాక్ ఇట్లా కూడా కాదు శ్రీలంకలోని కొలంబోకే ఎందుకు పోతున్నాడంటే ఇంక అర్థం చేసుకోండి. అంటే మనం ఏదో ఊహాగానాలు అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. పూర్తి స్థాయి వివరాలు అయితే మనకు తెలియాల్సి ఉన్నది. అక్కడ ఏం ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ ఏమేమి పెట్టున్నారు, వీళ్ళకు సౌకర్యార్థం ఏం చేసినారు, లేకుంటే ఆయన అక్కడే ప్యాలెస్లో ఏమైనా కట్టుకున్నారా, మనకి ఏది తెలీదు. సమాచారం లేకుంటే మాట్లాడకూడదని నేను మాట్లాడలేదు. తప్పు చేయింది ఆయన ఎందుకు పారిపోవాలని చూస్తాడు? పారిపోవాలనుకున్నప్పుడు ఆయన పైన ఆల్రెడీ లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి. అది తెలియలా. లుక్అవుట్ నోటీసులు ఉన్నాయని వాళ్ళకి తెలియనంత ఆలోచన లేని వాళ్ళేం కాదు. లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి. కాకుంటే నెక్స్ట్ 2-3 రోజుల్లో ఈ రాష్ట్రానికి సంబంధించిన సిట్ అధికారులు వాళ్ళని ఏ నిమిషమైనా అరెస్ట్ చేయొచ్చు. ఎటది అరెస్ట్ ఖాయం. అరెస్ట్ ఖాయం అయినప్పుడు ఒకవేళ తప్పించుకుంటే ఛాన్స్ ఉంటుంది కదా. అంతిమ లాస్ట్ ప్రయత్నం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం. 2-3 రోజుల తర్వాత అరెస్ట్ చేయబోదు, ఈరోజు అరెస్ట్ అవుతాం, ఏమవుతుంది? తప్పించుకుంటే హ్యాపీ, దొరికితే దొంగ లేకుంటే దొర అన్నట్లు పిచ్చ హ్యాపీ. కొడాలి నాని అరెస్ట్ అనే సమాచారం వస్తుంది. ఇటేమో జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో ఉంది. ఇటు చూసుకుంటే వైసీపీ నేతల్లో గుండెల్లో రైలు పరిగెత్తుతుంది. అరెస్ట్ అనగానే ఎలా చూడాలి అసలు? వైసీపీకి సినిమాల్లో హాలీవుడ్ సినిమాలో కొన్ని టైటిల్స్ ఉంటాయి, డెత్ గేమ్ అన్నట్టు అట్ట. ఇది లాస్ట్ గేమ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంకా ఎవరిపైన ఆధారపడకుండా ఆఖరికి పోయి అమ్మటి రాంబాబుని మెప్పించే విధంగా నీ సత్తినపల్లి పర్యటన చేస్తున్నా అని చెప్పి అక్కడ విద్వేషాలు రేకెత్తిచ్చే విధంగా పల్నాడు అంటేనే ఎప్పుడు పచ్చగడ్డి పైన అగ్గిపల్లి వచ్చే మండుతుంది. అట్టుంటుంది పల్నాడులో. అక్కడ పోయి హింసను ప్రేరేపించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవి ఎంత అంటే 1-2 నెలలు ఉంటాయి. ఎమోషన్ అనేది పాతకాలంలో మాత్రం ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన కాలంలో ఎమోషన్ని క్యారీ ఆన్ చేసి ఈ పౌరుషాలని అన్నీ ఎత్తిపెట్టుకొని రాష్ట్ర ప్రజలు ఎవరు లేరు. అభివృద్ధిని కోరుకుంటున్నారు. వారి యొక్క బిడ్డలకి ఉద్యోగాలు కోరుకుంటున్నారు. సారికి బెంగళూరు, హైదరాబాదు లేకుంటే బయట ఎక్కడికో పోవడం ఎందుకు, ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవాలా, ప్రశాంతంగా ఉండాలని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం వృధా. ఇప్పుడు ఏంటంటే కొడాలి నానిని పోయి కలిసి అంత కలవలేదంటే మీరు అర్థం చేసుకోండి. కొడాలి నాని గారు అరెస్ట్ అవ్వబోతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఎప్పుడో చెప్పింది ఆయన అరెస్ట్ అవుతాడు, నువ్వు అతి ప్రయోగాలు చేయొద్దని చెప్పి ఆయన అలర్ట్ అయిపోయినాడు. ఇప్పుడు అరెస్ట్ అయినాక ఇంకా కలిసేదానికి ఛాన్స్ ఉంటే మనం చెప్పలేం. కానీ లేదా అప్పుడు మాదిర వల్లంనేని వంశీమోహన్ మాదిర కొడాలి నాని కూడా అంతగాడే ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారంటే అందంగా ఉన్నాడో లేదో ఒక 4 నెలల్లో 3 నెలల్లో పోయినాక హాస్పిటల్ నుంచి బయటకు వచ్చే విధంగా తెలుస్తుంది. లేదా వల్లంనేని వంశీమోహన్ చూసి అలర్ట్ అయ్యి ఈయన అరెస్ట్ అయినప్పుడు జైల్లో పోయేటప్పుడు కూడా ఏదైనా హెయిర్ డయ్యి లేకుంటే బ్లాక్ హెన్నా ఇట్లాంటివి ఎత్తుకొని పూసుకుంటే దానికైతే నేనేం చెప్పలేను. సో చూశారు కదా, ఇది కొడాలి నాని అరెస్ట్ కాబోతున్నారని మనకు వచ్చిన సమాచారం. నెక్స్ట్ కొడాలి నాని అరెస్ట్ అయితే ఇంకా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.